కనుమ అంటేనే కక్క ముక్కతో పని కదా! కక్క ముక్క లేనిదే కనుమ పండుగే లేదు. కనుమ పండుగ రోజు ప్రతి ఇంట్లో కూడా చికెను, మటను కంపల్సరీ ఉంటాయి. ఇంకా బిర్యానీ అంటారా అది కూడా సేమే. ఇంకా మా ఇంట్లో కూడా అంతే. కనుమ రోజు మార్నింగే మా నాన్న చికెను, మటను కర్రీస్ తీసుకొచ్చేసారు. మా నాన్న తీసుకొచ్చి శుభ్రం చేసి అమ్మకిచ్చేస్తే మా అమ్మ వండేసింది. అమ్మ అయితే అన్నం, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చారు వండేసింది. నేనైతే గారెలు చేశాను. ఇంకా మా మరదలైతే పన్నీర్ కర్రీ చేసింది. ఇంక మా అమ్మ పులిహోర కూడా చేసింది. ఇలా మా ఇంట్లో చాలా రకాల వంటలయిపోయాయి. ఇంకా మా కుందన అయితే వడియాలేపలేదు, ఇంకా బంగాళదుంప కర్రీ చేయలేదని అది అల్లరి చేసింది. అయినా ఇంకా చేయడానికి టైం కుదరలేదు. ఇంక చేయలేదు. అదైతే చికెన్ తినదు, పన్నీర్ కూడా తినదు. అది తినదు, ఇది తినదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా అప్పటికప్పుడు దానికి కొంచెం వడియాలైతే ఏపేసాము. ఇంకా ఇక్కడైతే వంటలన్నీ అయిపోయిన తర్వాత తమ్ముడు, మరదలు కనుమ రోజే బయలుదేరుతున్నారనమాట. వాళ్ళ అమ్మాళ్ళూరు గుంటూరు, అదే పల్నాడు. ఇంకా వాళ్ళ కోసం మా తమ్ముడైతే బాక్సులు, క్యారేజీలు కట్టేస్తున్నాడు. క్యారేజీలు కట్టేసి ఇంకా వాళ్ళైతే బయలుదేరిపోయారు. ఆ రోజైతే మేమైతే ప్యాకెట్ కూడా ఆడుకుంటామండి. కనుమ కాకుండా నార్మల్‌గా భోగి, సంక్రాంతి, కనుమ ఆ 3 రోజులు నైట్ టైమ్ అయితే 2:00 వరకి 2, 3 వరకు అలా గేమ్స్ ఆడతాము. అలా అని నైట్ 11కి ఇలా స్టార్ట్ చేస్తాము. గేమ్స్ ఆడుకొని చక్కగా హ్యాపీగా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ఇలానేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్